తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం సవరించిన జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలు మండలాల వారీగా గుర్తించి వాటిని సంబంధిత పంచాయతీ పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీటి ఆధారంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి ధృవీకరణ తర్వాత సిజిజి యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లు గమనిస్తే వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. వాటిని ఆమోదించిన తర్వాత ముసాయిదా జాబితాలను గ్రామాల వారీగా విడుదల చేస్తారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని తుది జాబితా విడుదల చేస్తారు. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఏర్పాట్లు చేస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు చివరిసారిగా 2010 మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరగగా వెంటనే ఫలితాలు కూడా ప్రకటించారు. జూన్లో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్లు ఎన్నుకున్నారు. గత ఏడాది జూన్లో వారి పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. వాస్తవానికి 2 దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు గత సెప్టెంబర్ 20న నోటిఫికేషన్ ఇవ్వగా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా అక్టోబర్ 9న రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్ల విధానాన్ని ప్రకటించిన తర్వాత దానికి అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సైతం హైకోర్టు అనుమతితో మే నెలలో నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. 566 జెడ్పీటీసీలు, 5773 ఎంపీటీసీలు, తాజాగా మళ్లీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల జాబితాను రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. మొత్తం 500 జెడ్పీటీసీ స్థానాలు, ఆ మేరకు మండల ప్రజా పరిషత్ చైర్పర్సన్లు, 5773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. మేడ్చల్, మల్కాజ్గిరిని అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్ల జాబితా నుంచి దాన్ని తొలగించగా ప్రస్తుతం మొత్తం 31 జిల్లా పరిషత్లున్నాయి. 2019 తర్వాత పురపాలికలు, నగరపాలికల్లో చాలా గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. దీంతో గ్రామాల సంఖ్య తగ్గుదల కారణంగా 44 ఎంపీటీసీలు, 4 జెడ్పీటీసీలు, 4 ఎంపీపీ స్థానాలు తగ్గాయి.